హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జేఎస్ఎం పిల్ల యూట్యూబ్ ఛానల్. చాలా మంది అడిగారు సైజ్ చార్ట్ గురించి. నేను ఇస్తాను అని చెప్పాను. మీరు 10 రోజులు అయిపోయింది, బట్ చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్. దీనికోసం నేను చేసిన హార్డ్ వర్క్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వర్క్ చేశానంటే, ఫస్ట్ థింగ్ నాకు అసలు ప్రొఫెషనల్గా నేను నేర్చుకోలేదు. అన్ని ఆది డ్రెస్సులతో మాత్రమే వచ్చు. సో అన్ని డ్రెస్సులకి ఒకేలాగా అయితే ఉండవు, ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి సైజ్ చార్ట్ అనేది చాలా అవసరం. అండ్ ఒక డ్రెస్ మోడల్ చూడగానే మనకి ఏ సైజ్ వాళ్ళకైనా సరే కుట్టేయచ్చు అంటే మనకి సైజ్ చార్ట్ అనేది తెలియాలి. సో నేనైతే ఒక మెథడ్ ఫాలో అవుతా. బట్ మీకు సైజ్ చార్ట్ ఎక్సెస్ నుంచి XXL 4XL ఇట్లా ఏ సైజ్ వాళ్ళకైనా సరే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మీకోసం అని చెప్పి నేను కొంతమంది మాస్టర్స్ని అడిగాను, ఆఖరికి ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళని కూడా అడిగాను. బట్ ఒక్కొక్కరు ఇచ్చిన చార్ట్ నాకు ఒక్కొక్కలాగా ఉంది. అన్నీ నోట్ చేసుకొని కంపేర్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ కూడా గ్యాప్ అట్లా బాగా తేడా వచ్చేసాయి అనమాట. నాకు అర్థమైపోయింది ఏంటి అంటే, నేను ఏదైతే మెథడ్ ఫాలో అవుతున్నానో అదే చెప్దాము అని ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. ఆ మెథడే నేను మీతో చెప్తా. అండ్ నేను రాసుకున్న చార్ట్స్ కూడా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను. అయితే ముందుగా మనం అసలు మెజర్మెంట్స్ ఒక బాడీకి, ఏ బాడీకైనా సరే, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మెజర్మెంట్స్ యోక్ పార్ట్కి, లైక్ బ్లౌజ్కైనా లేదంటే అదే క్రాప్ టాప్కి అయినా సరే, లేదంటే యోక్ పార్ట్లో లాంగ్ ఫ్రాక్స్కి యోక్ పార్ట్కి ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఫస్ట్ అది చూపిస్తాను. ఆ తర్వాత నేను ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలా మెజర్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి బాడీ లాంగ్ కావాలి. మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి జస్ట్ చెస్ట్ కిందకి, బ్రెస్ట్ మనకు ఉంటుంది కదా, దాని కిందకి 2 ఇంచెస్ కిందకి పట్టుకోవాలి. సో అక్కడి వరకు ఎంత పొడవైతే ఉంటుంది అనేది చూసుకోండి. మనకి ఏజ్ అండ్ హైట్ని బట్టి మనకి ఒక్కొక్కరికి ఒక్కో సైజులో వస్తుంది. నేను అందరి మీద చెప్తున్నాను, ఇలా తీసుకోవాలి అని చెప్తున్నా. సో ఆల్ ఓవర్ చూసి ఏ బాడీకైనా సరే ఇలా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ కిందకి ఒక 2 ఇంచెస్ కిందకి తీసుకోవాలన్నమాట. ఎంత లాంగ్ అయితే వస్తుందో దానికంటే మనం క్లాత్ మీద మెజర్మెంట్ చేసి కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నడుము లూజు మనకి యోక్ పార్ట్ వచ్చేసి ఎక్కడికైతే మనం లాంగ్ కరెక్ట్గా ఎండ్ చేసుకున్నామో అక్కడికే పట్టుకోవాలి. సో ఆ లూజ్ ఎంతైతే కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఆ లూజ్కి మనం ఎక్స్ట్రా ఖర్చు ఎలా పెట్టుకోవాలి అంటే 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. అందులో ఆ 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్లోనే మనకి టక్స్లకి కొంచెం యూజ్ అవుతుంది, అలాగే ఖర్చుకి కొంచెం యూజ్ అవుతుంది. ఈ మెజర్మెంట్స్ని నేను పేపర్ డ్రాఫ్టింగ్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చెప్తా. సో తీసుకునేదైతే ఇలాగా రౌండ్గా తీసుకుంటాము. ఆ తర్వాత చెస్ట్ది కూడా చూసుకోవాలి అంటే మనకి కరెక్ట్గా చెస్ట్ హైట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి పట్టుకొని చూసుకోండి. బట్ ఇది ఏ మాత్రం కొద్దిగా కూడా యూజ్ అవ్వదు. బ్లౌజ్ దీనికి మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి. అలాగే నడుము సైజ్ ఎంత ఉంటుందో చూసుకుంటే ఆ 2 ఉంటే చాలు. ఇవన్నీ ఏమీ అవసరం లేదు, బికాజ్ ద నెక్ డీప్ వస్తుంది కదా, ఇవన్నీ అవసరం లేదు. నేనైతే తీసుకోను, బట్ తీసుకోవాలి అనుకుంటే అలా ఎక్కడ ఏ ప్లేస్లో పట్టుకోవాలి అనేది చూపించా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు కావాలా లేదంటే హ్యాండ్ లూజు, ఆ తర్వాత ఆర్మ్ లూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి కరెక్ట్గా చంక భాగంలో చుట్టూరు పట్టుకొని చూసుకోండి. ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అక్కడ వరకు చూసుకోవాలి. నెంబర్స్ 1 నుంచి చూసుకోవాలి, ఎన్ని ఇంచెస్ వస్తే అన్ని ఇంచెస్. సో ఆర్మ్ లూజ్ అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరికి చెయ్యి సన్నగా ఉంటుంది, బాడీ లావుగా ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఇది చూసుకోవాలన్నమాట మనం. సో ఆర్మ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత కరెక్ట్గా చూసుకొని రాసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి షార్ట్ స్లీవా లేదంటే ఎల్బో స్లీవా లేదంటే 3/4 హ్యాండా లేదంటే ఫుల్ హ్యాండా అనేది మనకి ఎంత వరకు కావాలి అనేది చూసుకొని అంత మెజర్మెంట్ అనేది పట్టుకొని రాసుకోవాలన్నమాట. అండ్ కుట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పట్టుకొని ఖర్చుల కోసం కట్ చేసుకుంటే మనం ఏ హ్యాండ్ కోసం అయితే అదే ఎంత పొడవు అయితే మనం మెజర్ చేసుకుంటామో ఆ ఎండింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, ఎల్బో హ్యాండ్ అనుకోండి, సపోజ్ 10 ఇంచెస్ దగ్గర పట్టుకున్నారనుకోండి, ఆ 10 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. అది మనకి హ్యాండ్ లూజ్ కింద పనికొస్తుంది అనమాట. సో దాన్ని కూడా మెజర్మెంట్స్లోకి రాసుకుంటాము. డీటెయిల్స్ వచ్చేసి ఇది. అండ్ ద మెయిన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్ డీప్ కూడా అందులో బోట్ నెక్ ఉంటుంది, డీప్ నెక్ ఉంటుంది. నెక్ డీప్ అనేది ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తా. అండ్
షోల్డర్కి కూడా చెప్తాను. నెక్ డీప్ వచ్చేసి మామూలుగా ఇటు నుంచి తీసుకుంటారు. మామూలుగా నెక్ షోల్డర్ దగ్గర నుంచి, అంటే మనకి నెక్ ఉంది కదా ఆ ప్యాటర్న్ అలా క్రాస్గా తీసుకుంటారు. బట్ అది రాంగ్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు సపోజ్ అలా పక్కగా తీసుకున్నాం అనుకోండి, అది క్రాస్లో పెట్టుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. సపోజ్ నాకే తీసుకోండి 9 ఇంచెస్ వచ్చింది. దాన్ని స్ట్రైట్గా మడత పెట్టినప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తాం. డీప్ 9 ఇంచెస్కి పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా చెస్ట్ దగ్గరకు డీప్ వచ్చింది నాకు. సో అలా తీసుకోవద్దు, స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్లో ఎంత అయితే డీప్ వస్తుందో పట్టుకుంటే దాన్ని క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి అది నేను కట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో నెక్ డీప్ ఓకే, మ్యాక్సిమం 6 ఇంచెస్ 7 ఇంచెసే వస్తుంది నెక్ డీప్ వచ్చేసి. అండ్ నెక్ వెనకాల షోల్డర్ అండి, దీన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ కూడా నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, అలాగే ఆర్మ్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను ఓన్లీ షోల్డర్ మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటామో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇప్పుడు నేను మెజర్మెంట్స్ అన్నీ మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నా షోల్డర్ వచ్చేసి 17 ఇంచెస్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా బాగా షోల్డర్ని ముందుకు అనుకొని తీసుకోవాలన్నమాట. మళ్ళీ బిగించుకున్నట్టే స్ట్రైట్గా పట్టుకోకూడదు. అండ్ అదే షోల్డర్ని ఫ్రంట్ వైపు మెజర్ చేస్తే 15.5 ఇంచెసే వచ్చింది. సో అందుకనే మనము ఫ్రంట్ వైపు బాడీ పార్ట్కి ఫ్రంట్ వైపు వచ్చేదానికి ఇట్లాగా లైక్ కొంచెం క్రాస్ తీస్తాం కదా, అందుకే అనమాట మనం క్రాస్ తీసేది ఫ్రంట్ వైపులో, అదే ఆర్మ్ డీప్ దగ్గర. సో ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే బ్యాక్ సైడ్ తీసుకున్నామో వెనకాల షోల్డర్, దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు డ్రాఫ్టింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో ఏదైనా అర్థం కాకపోతే కనుక కామెంట్స్లో పెట్టండి, అది నేను మీకు క్లియర్ చేస్తాను. మనం మొత్తం మెజర్మెంట్స్ అయితే బాడీకి తీసుకున్నాము. అండ్ ఈ మెజర్మెంట్సే మనం ప్రిన్సెస్ కట్కైనా తీసుకుంటాం, అలాగే క్రాప్ టాప్కి అయినా తీసుకుంటాం, అలాగే లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే మెజర్మెంట్స్ నేను చూపించిన విధంగా. నేను ఏ విధంగా అయితే పట్టుకున్నానో ఆ మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ రాశాను. నేను పట్టుకున్నవి మొత్తం కూడా షోల్డరు, నెక్ డీపు, లాంగు, బాడీ లాంగు, చెస్ట్ లూజు, అలాగే హ్యాండ్ లూజు, హ్యాండ్ లాంగు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు మొత్తం రాశాను అనమాట. అండ్ ఇంకో విషయం, బ్యాక్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ నెక్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంతైతే తీసుకుంటామో బోట్ నెక్ వచ్చేసి దాంట్లో సగం తీసుకుంటాం అంతే డీప్ నేను చెప్పేది. అండ్ లాంగ్ వచ్చేసి మనం బాడీ పార్ట్కి పట్టుకుంటాం కదా చెస్ట్ కింద 2 ఇంచెస్కి, అక్కడి నుంచి లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలి అనుకుంటే మనం ఎక్కడి వరకు అయితే కావాలి అనుకుంటామో అక్కడి వరకు మెజర్ చేసుకుంటాము, అది మనకి లాంగ్ ఫ్రాక్ లాంగ్ వస్తుంది. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ షోల్డర్కి మెజర్మెంట్స్ తీసుకోండి. మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ షోల్డర్ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు మనకి నెక్ విడ్త్ ఎంత కావాలి, అలాగే షోల్డర్ అంటే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్నప్పుడు షోల్డర్ తీస్తాం కదా, అది ఎంత తీసుకోవాలి. అలాగే ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఆర్మ్ డీప్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డెప్త్ అనేది సంఖ భాగానికి డెప్త్ తీసుకుంటాం కదా లోతు, అదెంత తీసుకోవాలి అనేది ఓన్లీ కేవలం మనం వెనకాల తీసుకునే షోల్డర్ లెంత్ని బట్టే ఇప్పుడు నేను మొత్తం చెప్తాను. సో ఈ ఏమంటారు ఫార్ములా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ ఒక్క ట్రిప్ని మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు. చిన్న పిల్లల ఏజ్ నుంచి ముసలోళ్ళ వరకు లావైన సన్నమైన ఎలా ఉన్నా సరే మీరు ఈజీగా చేయగలరు. మెజర్మెంట్స్ ప్రకారం కాకుండా కొండ గుర్తులు పెట్టుకొని నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మెజర్మెంట్స్ అవన్నీ దానంతట అవే వస్తాయి. సో ఇప్పుడు నేను ఏదైనా మనం క్లాత్ తీసుకున్నాము అంటే దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఒక బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకుంటాం. ఫస్ట్ లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఆ కటింగ్ అనేది నేను ఇప్పుడు ఒక చార్ట్ తీసుకున్నాను కదా, దాన్ని 2 ఫోల్డ్స్ వేసాను, 2 లేయర్స్. ఇలా 2 లేయర్స్ వేసింది మనకి ఓన్లీ ఫ్రంట్కైనా బ్యాక్కైనా ఒక సైడ్కే మాత్రమే. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చే బాడీ పార్ట్స్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకుంటే 4 ఫోల్డ్స్ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నాదే తీసుకుంటున్నాను. నా వెనకాల షోల్డర్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అండి, 17 ఇంచెస్. మీ షోల్డర్ మీరు ఎవరిదైతే షోల్డర్ లెంత్ తీసుకుంటున్నారో
షోల్డర్ పొడవు ఎంతైతే తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తా. ఇది నేను చెప్పేది వచ్చేసి డీప్ నెక్ అనమాట. డీప్ నెక్ అంటే ఫ్రంట్ వైపు నార్మల్గా నెక్ మనం డీప్గా పెట్టుకునే బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్కి చెప్తున్నాను. అండ్ నార్మల్ నెక్ కూడా నేను లాస్ట్లో ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు నేను తీసుకున్న లెంత్ నా ప్రకారమే చూసుకోండి, బట్ నేను చెప్పేదే ఓవరాల్గా వస్తుంది కూడా. ఏ ఏజ్ వాళ్ళకైనా బాడీ పొడవు తీసుకున్నారు కదా, ఆ బాడీ పొడవు ఎంతైతే మెజర్ చేసుకున్నారో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు ఆ 1 ఇంచ్లో పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్, కింద బాడీకి కింద బాటమ్ వస్తుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది. సో మనకి కావాల్సిన కరెక్ట్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో అంత మనకి క్లాత్ కరెక్ట్గా వస్తుంది అనమాట. అది విషయం ఎవరికైనా అంతే. పొడవు అయిపోయింది కదా, ఇప్పుడు లూజ్ తీసుకుంటాము. సో లూజ్ వచ్చేసి మనకి మనం ఎంతైతే బాడీ లూజ్ అదే కింద చెస్ట్ కింద ఒక 2 ఇంచెస్ కింద తీసుకోమన్నాను కదా, అది ఎంతైతే తీసుకుంటున్నామో ఇప్పుడు సపోజ్ నాది 30 అనుకోండి, 31 ఎంతైతే అంత. ఆ 31కి మనకి టేపుని 4 ఫోల్డ్స్ పెట్టుకోవాలి. 4 ఫోల్డ్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ 4 ఫోల్డ్స్ పెట్టుకున్న తర్వాత ఎక్కడికైతే ఎడ్జ్ వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న తర్వాత లోపలికి మనకి టక్స్ కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. టక్స్ కూడా వస్తుంది కాబట్టి నేను 4 ఇంచెస్ ఖర్చు లెక్కగా పట్టుకుంటున్నాను. సో లేదు, అందులోనే మనం 4 ఫోల్డ్స్లో పట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా, దాంట్లో 2 ఇంచెస్ టక్స్కు పట్టుకోండి, మార్క్ చేసుకోండి. అలాగే ఇంకో 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు మార్క్ చేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు అందరికీ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చుకి టక్స్కు పోవాలని ఏం లేదు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఖర్చులోకి వస్తుంది అనమాట. ఎక్కువగా ఖర్చు కావాలి అనుకునే వాళ్ళకి దాని ప్రకారం పెట్టుకోవాలి. అండ్ లూజ్ కూడా సరిపోయింది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. షోల్డర్ పైన నెక్ విత్కి షోల్డర్కి ఎంత తీసుకోవాలి అనేది అందరికీ వచ్చిన డౌట్. సపోజ్ మనకి షోల్డర్ లెంత్ అనేది ఎంత ఉంది, సపోజ్ నాదే అనుకోండి, ఇది ఫార్ములా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాది 17 ఇంచెస్ వచ్చేసింది. వెనకాల షోల్డర్ లెంత్ 17 ఇంచెస్. ఆ 17 ఇంచెస్ని టేప్లో పట్టుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. సో 17 ఇంచెస్ అంటే హాఫ్ ఎంత, 8.5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 8.5 ఇంచ్లో ఇది నార్మల్ నెక్ కాబట్టి 8.5 ఇంచ్లో -2 2 ఇంచులు తగ్గించండి. 2 ఇంచులు తగ్గిస్తే మనకి 6.5 ఇంచెస్. ఇప్పుడు ఈ 6.5 ఇంచెస్ని మనం నెక్ విత్కి ప్లస్ షోల్డర్కి రెండిటికి మార్క్ చేసుకుంటాము. అది కూడా ఎక్కడ, పైన వైపున మనం ఏదైతే లాంగ్లో పెట్టుకున్నామో దానికి పైన వైపున ఇప్పుడు 6.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటాము. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమీ కూడా మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఖర్చు కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? షోల్డర్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ని హాఫ్కి ఫోల్డ్ హాఫ్కి అంటే ఇప్పుడు 17 ఇంచెస్ వచ్చింది, దాంట్లో హాఫ్ ఎంత, 8.5 ఇంచు. 8.5 ఇంచులో నేను -2 చేసా అంటే 2 ఇంచెస్ తగ్గిస్తే 6.5 వస్తుంది. ఆ 6.5ని మనకి నెక్కి ప్లస్ షోల్డర్కి రెండింటికి మార్క్ చేసుకున్నాము. సో ఇందులో మనకి నెక్ ఎంత, షోల్డర్ ఎంత అంటే 6.5లో మళ్ళీ 1/2 ఇంచెస్ 6.5ని హాఫ్కి పెట్టుకోవాలి. హాఫ్కి పట్టుకుంటే మనకి 3.2 ఇంచెస్ అలా వస్తుంది. సో నెక్ వైపేమో కొంచెం తగ్గించుకోండి, షోల్డర్ వైపేమో కొంచెం పెంచుకోవడం అంటే మనం ఆల్రెడీ 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అది సగం కాబట్టి దాంట్లో ఆ 6.5 ఇంచ్లో సగం వచ్చేసి నెక్కి, సగం వచ్చేసి షోల్డర్కి. సో సగం తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఏదైతే నెక్లో తీసుకున్నామో సగము, ఆ సగంలో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని నెక్ వైపు మార్క్ చేసుకోండి. ఆ 1/2 ఇంచు షోల్డర్ దగ్గరగా మనకి ఖర్చుకు ఉంచుతున్నాం అనమాట. సో ఇదే మెథడ్ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా, ఏ లావుగా ఉండే వాళ్ళైనా సన్నగా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా సరే వీపు షోల్డర్ లెంత్ తీసుకొని ఇదే ఫార్ములా ఫాలో అయిపోండి. అండ్ ఇదే మెథడ్లో నెక్ డీప్ కూడా వస్తుంది. నెక్ డీప్ కూడా మీరు ఎంత కావాలి అనుకుంటే అంత వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను నెక్ డీప్ని గొంతు దగ్గర నుంచి పట్టుకొని
ఖచ్చితంగా కిందకి పట్టుకుంటే నాకు డీప్ చెస్ట్ దగ్గరికి 7 ఇంచెస్ వచ్చింది. మరీ నాకు అంత డీప్ అవసరం లేదు కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకున్నా. ఈ 6 ఇంచెస్ని నేను క్రాస్గా పట్టుకున్నప్పుడు 9 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ డీప్ పెట్టుకొని నెక్ విత్కి నేను ఒక మార్క్ పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలాగా పలకలాగా ఒక స్లేట్ నేను మార్క్ చూపించాను కదా, అలాగా రౌండ్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనకి లోపల వైపు ఏదైతే ఉందో ఖాళీ ప్లేసు, ఆ ప్లేస్లోనే మనం నెక్ మోడల్స్ అనేవి మొత్తం కూడా ఏ మోడల్ పెట్టుకోవాలన్నా అందులోనే కట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లేస్లోనే కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి నెక్ మోడల్స్ కూడా వస్తాయి. అండ్ ఇఫ్ మనం బోట్ నెక్ పెట్టుకోవాలి అంటే కనుక మనం నెక్ డీప్ ఎంతైతే పెట్టుకుంటున్నామో దాంట్లో హాఫ్ పెట్టుకుంటే అది మనకి నెక్ డీప్ సరిపోతుంది. అది ఎవరికైనా సరే వాళ్ళ నెక్ డీప్లో హాఫ్ పెట్టుకోవాలన్నమాట. బోట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే నెక్ డీప్లో హాఫ్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే చెప్తున్నాను, బ్యాక్ అనుకోవద్దు మళ్ళీ. అండ్ నెక్ డీప్ వదిలేస్తే మనం పైన షోల్డర్కి అలాగే నెక్ విత్కి పెట్టుకున్నాం కదా 6.5 ఇంచెస్. సేమ్ మెజర్మెంట్ని ఇది సంఖ భాగానికి కూడా డీప్ తీసుకోవాలన్నమాట. సంఖ భాగానికి కూడా సేమ్ 6.5 ఇంచెస్ తీసుకోండి. అదే 6.5 ఇంచెస్ దగ్గర కిందకి ఇలాగా నేను చూపించిన విధంగా మార్క్ పెట్టుకుంటే ఆ మార్క్ ఎక్కడికైతే వచ్చిందో మనం లూజ్ వైపు కూడా సేమ్ అదే కంటిన్యూ చేసి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకున్నాం అనుకోండి. కొట్టుకున్న తర్వాత లూజ్ వైపున ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ కరెక్ట్గా 2 ఇంచెస్. లావుగా ఉన్నారు ప్లస్ సైజు అనుకుంటే 3 ఇంచెస్కి పెట్టుకుంటే అక్కడికే మనకి కుట్టు అనేది పడిద్ది అనమాట. ఆ తర్వాత ఎంత ఖర్చు ఉన్నా సరే అదంతా అక్కడ అవసరం లేదు. ఆ ఖర్చు దగ్గర మీరు డీప్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం మెజర్ పెట్టుకున్న దాంట్లో 6.5 తీసుకున్నాం కదా, ఆ 6.5లో 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి 2 క్రాస్గా వాటిని కలిపేయాలన్నమాట. సో నెక్ ఇక్కడ డీప్ వచ్చింది కదా, క్రాస్ తీసాం కదా, అటువైపు ఏంటంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ లోతు వస్తుంది. మనం అసలు ఆ 1.5 ఇంచ్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్ డీప్లో 6.5 పట్టుకున్నాం కదా, అక్కడికి అందులో సగానికి మార్క్ చేసుకొని ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే అక్కడి నుంచి ఏది 6.5లో సగం అంటే 3 అనుకోండి. సపోజ్ 3 కానీ 4 కానీ అనుకుంటే ఆ 3-4 నెంబర్ దగ్గర నుంచి ఇక్కడ 2 వరకు క్రాస్గా లైన్ తీసుకుంటే మనకి ఆర్మ్ డిప్ కూడా వస్తుంది. సో దీంట్లో బ్యాక్ నెక్కి అయితే సేమ్ పెట్టుకుంటాం. ఫ్రంట్ నెక్ కనుకోండి ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకుంటాం అనమాట, డీప్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫ్రంట్ నెక్కి కొంచెం లోతు తీసుకోవాలి కదా, అందుకని. అండ్ ఈ లోతు తీసుకుంటాం కాబట్టి హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ వైపు కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటాం. ఇదంతా కూడా నేను చార్ట్ మీద ఇలా పట్టుకోవాలి అని చూపించాను కదా. నేను ఇప్పుడు ఏదైతే మెథడ్ మీతో చెప్పానో ఆ మెథడ్ అంతటినీ కూడా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను అనమాట. సేమ్ ఇదే నేను చూపించిందే నేను నోట్స్ లాగా రాశాను. మీరు వీడియోని కొంచెం పాస్ చేయండి, జస్ట్ ఆపి చదవండి దాన్ని మొత్తం కూడా. ఈ నోట్ మొత్తం ఏంటి అంటే నేను చెప్పిన ఫార్ములా ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా, ఎంత లావు ఉన్న వాళ్ళకైనా, ఎలాంటి బాడీ ఉన్న వాళ్ళకైనా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. చెప్పిన ఫార్ములాని మళ్ళీ చెప్తున్నాను. నార్మల్ నెక్ ఉంటే దానికి వెనకాల షోల్డర్ మొత్తం ఎంతైతే ఉందో అది తీసుకోండి. ఆ షోల్డర్ మొత్తాన్ని కూడా హాఫ్ చేయండి. ఇప్పుడు సపోజ్ 16 ఉందనుకోండి, దాన్ని హాఫ్ చేస్తే ఎంత? 8. 16లో హాఫ్ 8 కదా, ఆ 8 ఇంచెస్లో -2 చేయండి. అది ఎంత మెజర్మెంట్ వచ్చినా సరే -2 చేయాల్సిందే. ఎంత మెజర్మెంట్కైనా -2 చేసేయండి. అప్పుడు మనకి తగ్గిద్ది. 8లో 2 తీసేస్తే 6 ఇంచెస్. ఆ 6 ఇంచెస్ని మనం నెక్ విత్కి ప్లస్ షోల్డర్కి పైన మార్క్ చేసుకుంటాము. ఆ 6 ఇంచెస్లోనే సగానికి అంటే 6 ఇంచెస్లో 3 ఇంచెస్ నెక్ విత్కి, 3 ఇంచెస్ షోల్డర్కి. అయితే ఈ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకునేటప్పుడు నెక్ విత్ 2.5 పెట్టుకొని 1 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మనం లైక్ నెక్ దగ్గర ఖర్చు పోవాలి కదా, ఆ 1/2 ఇంచ్ అనేది నెక్ వైపు తగ్గించుకొని పెట్టుకోండి, సరిపోతుంది. అప్పుడు కరెక్ట్గా వస్తుంది నెక్ కూడా మనకి. అండ్ సంఖ భాగానికి డీప్ వచ్చేసి సేమ్ 6 ఇంచెస్
పైన 6 ఇంచెసే, సంఖ భాగానికి డీప్ కూడా 6 ఇంచెసే. అంటే అందరికని కాదు, మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసి ఇంచెస్ క్యాలిక్యులేట్ చేస్తామో అదే మెజర్మెంట్ తోటి సంఖ భాగానికి అదే, షోల్డర్కి నెక్ విడ్త్కి కూడా సేమ్ వస్తుంది. సో దాన్ని డీప్ తీసుకొని, సంఖ భాగాన్ని డీప్ తీసుకొని పక్కకి 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని ఆ తర్వాత ఎంత ఖర్చు ఉన్నా సరే దాన్ని వదిలేసేయండి. అండ్ మనం ఎక్కడైతే 6 ఇంచెస్లో సగము అలాగే పక్కన 2 ఇంచెస్ ఆ రెండుని కలుపుకుంటూ క్రాస్గా ఒక లైన్ గీసుకుంటే నెక్ మనకి సంఖ భాగం డీప్ అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. నేను చెప్పిన ఫార్ములానే పక్కన కూడా ఇంకోటి రాశాను. సపోజ్ చిన్న పిల్లలదే అనుకుందాం, నార్మల్ నెక్ తీసుకున్నాం కదా, బ్లౌజెస్కైనా దేనికైనా సరే నార్మల్ నెక్ తీసుకున్నప్పుడు ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను దేనివి ఏ చార్టు ఎంత రాశాను అనేది చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా నేను రాసినవే, బట్ దీనికి నేను చెప్పిన ఫార్ములాకి ఒక 1/2 ఇంచ్ అయినా తేడా వస్తుంది. బట్ ఇవన్నీ నేను చేశానని మీకు చూపించడం కోసం రాశాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా.